ఇంతకు ముందు మనం చాలా టైప్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీస్ గురించి మాట్లాడుకున్నాము. ఇంట్రా యూట్రైన్ ప్రెగ్నెన్సీ అంటే యూట్రస్ లోపల ప్రెగ్నెన్సీ వచ్చే రకంని ఇంట్రా యూట్రైన్ ప్రెగ్నెన్సీ అంటాం. ఇంకోటి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ఒకవేళ ట్యూబ్ లో లేదంటే వేరే ఏ దగ్గరైనా ఆ పార్ట్ యూట్రస్ లో కాకుండా యూట్రస్ లోపల కాకుండా మిగతా వేరే ఎక్కడైనా వచ్చిన వాటిని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటాం. ఈ రోజు మనము హెటిరోట్రోపిక్ ప్రెగ్నెన్సీ గురించి తెలుసుకుందాం. యూజువల్ గా మనము ఐవీఎఫ్ లో ఒక రకమైన ప్రెగ్నెన్సీ దాన్ని హెటరోట్రోపిక్ ప్రెగ్నెన్సీ అనేది కూడా చూడడం జరుగుతుంది. ఇది ఏంటి అంటే నార్మల్ గా ఒక యూట్రస్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అప్పుడు మనం నంబర్ ఆఫ్ ఎంబ్రియోస్ ఎన్ని పెట్టాము అనేది చాలా జాగ్రత్తగా చూసుకొని ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఇవన్నిటిని మనం ఫాలో అప్ చేస్తాం అన్నమాట. ఒకవేళ 2 ఎంబ్రియోస్ పెట్టినట్లయితే మనం ఎక్స్పెక్ట్ చేసిన ప్రెగ్నెన్సీస్ 2 ఉండాల్సిన అవసరం ఉంది ఒకవేళ ప్రెగ్నెన్సీ పాజిటివ్ వస్తే. ఈ యూట్రస్ లో మనకి యూట్రైన్ క్యావిటీలో ఒకవేళ 2 ప్రెగ్నెన్సీస్ వస్తే దాన్ని ట్విన్ జెస్టేషన్ అనేసి అంటాం అనమాట. ఒకటి నార్మల్ ప్లేస్ లో పెరుగుతుంది, ఒకటేమో అబ్నార్మల్ ప్లేస్ లో పెరుగుతుంది. దీన్ని హెటరోట్రోపిక్ ప్రెగ్నెన్సీ అనేసి అంటాం.